హాయ్ ఫ్రెండ్స్, తెలియని విషయాలను తెలుసుకుందాం. ముందుగా మనం టెలిగ్రామ్ ఛానల్లో ఇప్పటివరకు జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పేటీఎం బ్యాంక్ గురించి తెలుసుకుందాం. సో పేటీఎం బ్యాంక్లో మినిమం బ్యాలెన్స్ అనేది ఏమీ ఉండక్కర్లేదు. సో నార్మల్ బ్యాంక్లో ₹1000 అలా ఉండాలని రూల్ ఉంటుంది కాబట్టి. అండ్ ఇంట్రెస్ట్ పరంగా చూసుకుంటే వీళ్ళు పేటీఎం స్టార్టింగ్లో ఒక 12% ఇంట్రెస్ట్తో వచ్చారు. ఆ తర్వాత 10 చేశారు, ఆ తర్వాత 8, ఆ తర్వాత 6 చేశారు, ఆ తర్వాత ఇప్పుడు 3.5 పర్ ఇయర్, అంటే 100కి ₹3 అయితే వస్తుంది పర్ ఇయర్ మీరు ఉంచితే. అండ్ అదేవిధంగా కొత్తగా అనౌన్స్ చేసింది ఈ పేటీఎం ఏంటంటే ఎస్ఎంఎస్ అలర్ట్స్కి కూడా డబ్బులు అయితే తీసుకుంటానని చెప్పి చెప్తుంది. అంటే ఎవ్రీ 3 మంత్స్కి మీ అకౌంట్లో పేటీఎం బ్యాంక్ బ్యాలెన్స్లో ₹10 అయితే డిడక్ట్ అయితే అవుతాయి ఎస్ఎంఎస్ అలర్ట్స్ కోసం. సో అంటే యూజర్స్ పెరిగే కొద్దీ కొత్తది ఇంట్రడ్యూస్ చేస్తుంది ఈ పేటీఎం బ్యాంక్. ఎందుకంటే స్టార్టింగ్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ ఇచ్చేది, మినిమం బ్యాలెన్స్ లేదనింది. సో ఇప్పుడు ఎస్ఎంఎస్ అలర్ట్స్ అంటుంది, ఇంకా ఇన్ ఫ్యూచర్లో ఇంకొత్తగా తీసుకొస్తుంది. ఇలా యూజర్స్ పెరిగే కొద్దీ వాళ్ళు కొత్తవి వీళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తూనే ఉన్నారు. అండ్ దానితో పాటు మీరు ఒకవేళ పేటీఎంలో డెబిట్ కార్డ్ అప్లై చేసుంటే పర్ ఇయర్కి మీకు ₹118 అయితే డిడక్ట్ అవుతాయి. ఈ విషయం అయితే చాలామంది గమనించట్లేదు. డబ్బులు కట్ అయినాయి అని చెప్పి అనుకుంటున్నారు, కానీ ₹118 ఇక్కడ దేనికి కట్ అయినాయి అని చెప్పి వీళ్ళు చూడట్లేదు. మనీ డిటెక్టెడ్ ఫర్ డెబిట్ కార్డ్ యాన్యువల్ ఛార్జెస్, అంటే పర్ ఇయర్కి మీకు ₹118 డెబిట్ కార్డ్ యాక్టివేట్ చేసుంటే చాలు. అంటే దాన్ని యూజ్ చేయకపోయినా మీకు ఖచ్చితంగా కట్ అవుతాయి. అంటే మీరు ఫిజికల్ డెబిట్ కార్డ్ అప్లై చేశారు, యాక్టివేట్ చేసుకున్నారు, ఆ తర్వాత మీరు దాన్ని యూజ్ ఉంది అనుకుంటేనే అప్లై చేసుకోండి. ఇప్పుడు మీకు 2-3 బ్యాంకులు ఉన్నాయనుకోండి, సపోజ్ ఆ బ్యాంకులో మీకు ఏటీఎం కార్డు ఉన్నాయనుకోండి, పేటీఎం కార్డ్ని యూజ్ చేసుకోవడం కొద్దిగా తక్కువనే చెప్పచ్చు. నేనైతే 3 బ్యాంక్స్ ఉన్నా నేను పేటీఎం కార్డ్ అయితే యాక్టివేట్ చేసుకోలేదు ఎందుకనుకుంటే కార్డు అప్లై చేయడానికి ఛార్జెస్ పడతాయి, ప్లస్ 1 ఇయర్కి మనకి డబ్బులు పే చేయాలి. సో జస్ట్ మనీ రిసీవింగ్ పర్పస్ కింద యూజ్ చేసి ఆన్లైన్లో మనీ సెండ్ చేసుకోవడానికి మాత్రమే యూజ్ చేస్తున్నాను నేను పేటీఎం బ్యాంక్ అనేది. సో ఓవరాల్గా ఈ వీడియో మీ అందరికీ నచ్చుదని ఆశిస్తున్నాను. వీడియో మీకు నచ్చితే హార్ట్ఫుల్లీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ రూపంలో కూడా తెలియచేయండి.